హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ మంచి క్రోషా కుర్చీలు మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ రాణి పింక్ అనమాట. చూసారా, పట్టు శారీ. దీనికి వచ్చేసి మనము ఈ 2 కలర్ థ్రెడ్స్ యూస్ చేస్తున్నాము. నీడిల్ నెంబర్ వచ్చేసి 11 అనమాట. ఫస్ట్ రాణి పింక్ వచ్చింది పళ్ళుకి వచ్చేసి, అందుకని నేను ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను. ఫస్ట్ శారీకి లాక్ చేసుకుందాం. ఇంకొక లాక్, తర్వాత వచ్చేసి 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ శారీకి లాక్ వేసుకోండి కరెక్ట్ లెంత్ చూసుకుని. తర్వాత మళ్ళీ 1 2 3 చైన్స్ వేసి ఓవర్ ల్యాప్ చేసుకుని ఇట్లా క్రాస్గా అనమాట. అంటే ఇక్కడ 3 చైన్స్ కదా, 5 చైన్స్ గ్యాప్ అన్నట్టు ఉండాలి మనకు కరెక్ట్గా. ఇది వచ్చేసి ఈ 3 చైన్స్ ఎంత గ్యాప్ అయితే ఉందో మనకి చైన్, అంత గ్యాప్ వచ్చేట్టుగా మనం థ్రెడ్ తీసుకుని డబుల్ క్రోషా వేసుకోవాలి. అర్థమైందా? తర్వాత వచ్చేసి మళ్ళీ 3 చైన్స్ 2 3 ఈ 3 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఓవర్ ల్యాప్ చేసుకుని ఈ డబుల్ క్రోషాలోకి మనం మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి కరెక్ట్. మళ్ళీ 3 చైన్స్ లెంత్ చూసుకుని 1 2 3 తర్వాత 4th టైం, 5th టైం, 6th టైం, 7th టైం 7 డబుల్ క్రోషాలు వేసుకోవాలి. ఇలా చక్కగా స్లాంట్ ఆర్చ్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా లెంత్ చూసుకుని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 1 2 3 చైన్స్ మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని మళ్ళీ 1 2 3 చైన్స్. ఓకేనా? ఇట్లా వస్తాం. ఈ 3 చైన్స్ వేసుకుని మళ్ళీ ఓవర్ ల్యాప్ చేసుకుని ఇక్కడ 5 చైన్స్ స్లాంట్గా 5 చైన్స్ గ్యాప్ అంత తీసుకుని మళ్ళీ 3 చైన్స్ ఎంత లెంత్ ఉందో మనకి అంత లెంత్ డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ ఓవర్ ల్యాప్ చేసుకుని ఇక్కడ మళ్ళీ 7 డబుల్ క్రోషాలు వేయాలన్నమాట. సేమ్ ఇలాగే నేను వేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్, ఫస్ట్ లైన్ అంతా ఇలా ఫిలప్ చేసుకోవాలన్నమాట ఓవరాల్గా. ఇట్లా తర్వాత వచ్చేసి ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసి తర్వాత సెకండ్ స్టెప్ నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్ అంతా ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వేరే కలర్ తీసుకుందాము సెకండ్ లైన్కి అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ డార్క్ పింక్ తీసుకుంటున్నాను. కలర్ తాళం తీసుకుని ఫస్ట్ లాక్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ సింగిల్ క్రోషా లాక్ ఉంది కదా, దానికి కూడా లాక్. తర్వాత వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా 3 చైన్స్ ఉంది కదా, ఈ 3 చైన్స్కి డబుల్ క్రోషా. అంటే సెకండ్ టైం, థర్డ్ వన్, 4th వన్, 5th వన్, 6th వన్, 7th వన్. ఇక్కడ మాత్రం ఇక్కడ 7 వేసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 8 వేసుకోవాలి. అంటే 3 చైన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి కదా, అందుకని ఇక్కడ వచ్చేసి ఈ 8 చైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లీఫ్ బీట్ తీసుకుందాం. లీఫ్ బీట్ తీసుకుని లాక్ చేసి దీన్ని వచ్చేసి ఈ 3 చైన్స్ దగ్గర థర్డ్ చైన్ ఉంది కదా, థర్డ్ చైన్ దగ్గర లాక్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కలిపేట్టుగా అంటే 2 చైన్స్లోంచి మనం థ్రెడ్ తీసుకుని సింగిల్ క్రోషా వేయాలన్నమాట.
చూడండి మనకు కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి చక్కగా 2 చైన్స్ అనేది చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా. దీంట్లో ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా, ఈ పక్కన ఇది చూడండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇక్కడ లాక్ చేసేయాలి. లాస్ట్ వన్ సింగిల్ క్రోషా ఉంది కదా, లాక్ చేసేసి చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగుందో. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తాను మీకు. దీంట్లోకి డబుల్ క్రోషా తీసుకోవాలి కరెక్ట్. సెకండ్ వన్ ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ అసలు ఎంత బాగుంది చూసారా. కుచ్చు లేకపోయినా సరే ఈ హ్యాంగింగ్ మూలంగా అందం అనేది వస్తుంది. నేను ఓవరాల్గా చేసి మొత్తం మీకు చూపిస్తాను డిజైన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. డిజైన్ మాత్రం చాలా బాగుంది. కొన్ని కలర్స్ కాంబినేషన్ కూడా చాలా సెట్ అవుద్ది అనమాట డిజైన్కి. అసలు ఎంత బాగుంది చూడండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది మాత్రం. శారీ ఓవరాల్గా ఇది కలర్ ఇది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.